ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖ పోర్టులో ఆకస్మిక తనిఖీలు చేశారు. వైజాగ్ పోర్టు బియ్యం స్మగ్లింగ్కు గేట్వేగా మారిందనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో మంత్రి నాదెండ్ల పోర్టులో ఆకస్మిక తనిఖీలు చేశారు. మంత్రి మనోహర్ ఆకస్మిక తనిఖీల్లో బియ్యం అక్రమ రవాణా భాగోతం వెలుగు చూసింది. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లో ఎగుమతికి సిద్ధంగా ఉంచిన బియ్యాన్ని సీజ్ చేశారు. రాయ్పూర్కు చెందిన ఏజీఎస్ ఫుడ్స్ పేరుతో కన్సైన్మెంట్ ఉంది. 480 మెట్రిక్ టన్నుల సివిల్ సప్లైస్ బియ్యాన్ని ప్రత్యేక బృందాలు సీజ్ చేశాయి. కాకినాడ పోర్టులో నిఘా పెరగడంతో బియ్యం అక్రమ రవాణాకు గత 2 నెలలుగా విశాఖ పోర్టును ఎంచుకున్నట్లుగా గుర్తించారు. గత 3 ఏళ్లలో కాకినాడ పోర్టు నుంచి 1,38,00,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం అక్రమ రవాణా అయిందని, విశాఖ నుంచి 36,000 మెట్రిక్ టన్నులు అక్రమ రవాణా జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కాకినాడ పోర్టుపై నిర్బంధం పెరగడంతో 2 నెలల్లో 70,000 మెట్రిక్ టన్నుల బియ్యం విశాఖ నుంచి విదేశాలకు తరలిపోయిందని చెప్పారు. చెడిపోయిన బియ్యం అక్రమ రవాణా చేయడం వల్ల దేశానికి చెడ్డ పేరు వస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తనిఖీల్లో 3 గోడౌన్లు 9 కంటైనర్లు 543 పీడిఎస్ రైస్ స్వాధీనం చేసుకున్నాం. తప్పకుండా ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ఇంకా లోతుగా ఆ వ్యవహారం పైన డాక్యుమెంటేషన్ అవన్నీ తీసుకున్న తర్వాత జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేశాం. వాళ్ళు కరెక్ట్గా మీకు వివరాలు ఇస్తారు.